అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మాఘీ జొన్న సాగులో మెళకువలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటపై వాతావరణ ప్రభావం, గులాబీ రంగు పురుగు, రసం పీల్చు పురుగుల నివారణకు సమగ్ర యాజమాన్యం, పెరటి తోటల పెంపకం ఆరోగ్యప్రదాయం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో ఇటీవలి కాలంలో ఎవరి కూరగాయలు వాళ్లే సొంతంగా పండించుకునేందుకు ఇష్టపడుతున్నారు. మార్కెట్లో ఎంత రేటు పెట్టి కొంటున్నా అందులో ఎలాంటి విష రసాయనాలు ఉన్నాయో, ఏమి చేటు తెచ్చి పెడతాయోననే సందేహం అందరినీ పీడిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంటి వద్ద కొద్దిపాటి స్థలం ఉంటే చాలు మన ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను మనమే స్వయంగా పండించుకోవచ్చు. దీంతో ఆరోగ్యంతో పాటు కొంతవరకు ఖర్చులు కలిసొస్తాయి. అయితే మనకున్న విస్తీర్ణాన్ని బట్టి ఏ పంటలు వేసుకోవాలో ప్రణాళికాబద్ధంగా సాగు చేసుకుంటే స్వచ్ఛమైన తాజా కూరగాయలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. పెరటి తోటల పెంపకం వలన ఒనగూరే ప్రయోజనాలు, పెంపకంలో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా, రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల దృష్ట్యా కూరగాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కూరగాయల్లో మనం కావలసిన ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని విరివిగా మనం ఉపయోగించడం వలన రోగనిరోధక శక్తి అనేది వృద్ధి చెందుతుంది. పెరట్లో కూరగాయలు పండించడం వలన సొంత డబ్బులు పెట్టే కూరగాయలని కొనే అవసరం అనేది మనకు తగ్గుతుంది. పెరట్లోని కూరగాయలు బయట కొన్న కూరగాయల కన్నా చాలా తాజాగా ఉంటాయి. వీటిలో క్రిమి సంహారక మందుల వాడకం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇటువంటి కూరగాయలని మన పెరట్లో పెంచుకొని తీసుకోవడం వల్ల మన మానసిక ఆరోగ్యాన్ని, మన శారీరక ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కూరగాయలతో పాటు అంటే కొన్ని పండ్ల మొక్కలను అంటే కొన్ని నాటుకున్నట్లయితే అవి మనకి ఎన్నో పోషక విలువలను అందిస్తాయి. ఉదాహరణకి జామ, నిమ్మ, సపోటా, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, ఉసిరి, కొబ్బరి వంటి మొక్కలను మనం నాటుకోవడం మంచిది. పండ్లు మన శరీర ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు కానీ, ఖనిజ లవణాలు కానీ, ఆమ్లాలు కానీ, జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్లు, పీచు పదార్థం మరియు శక్తిని అందిస్తాయి. మన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకొని మన ఇంటి పనులకు ఉపయోగించే నీరు వృధా పోనివ్వకుండా మనం ఈ పెరటి తోట వైపుకు ఆ నీటిని మళ్లించి క్రిమి సంహారక మందుల అవశేషాలు లేని మంచి పోషక విలువలు కలిగి ఉన్న రుచికరమైన తాజా కూరగాయలను మన పెరటి తోట నుండి పొందవచ్చు. మరియు మిగులు కూరగాయలను అమ్మడం ద్వారా ఆదాయాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ కలిసి పెరటి తోటలోని పని చేయడం ద్వారా వ్యాయామం, మానసిక ఉల్లాసము, పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత అనేది మనకి ఆ వాతావరణాన్ని, ఆ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూడడం వల్ల మనకి ప్రశాంతత అనేది లభిస్తుంది. ఖాళీ సమయాన్ని ఎంతో ఉపయోగకరమైన పనితో సద్వినియోగించుకోవడం జరుగుతుంది. మన పిల్లలకి అన్ని ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలను మనం తినడం అలవాటు చేస్తాము. అదేవిధంగా సూక్ష్మ పోషక లోపాన్ని అనేది మనం తగ్గించవచ్చు. ఇటువంటి అన్ని రకాల కూరగాయలను మనం తినిపించడం వల్ల
ఈ పెరటి తోటని మనం ఎక్కువగా సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో, గాలి వెలుతురులో అన్ని చక్కగా వచ్చే ప్రాంతంలో మనం పెరటి తోటను పెంచుకోవచ్చు. నేలను శుభ్రపరిచి పశువుల ఆ గెత్తాన్ని మనం ముందుగా వేసుకొని ఒక వారం రోజుల పాటు మనం దాన్ని అలాగ నిల్వ పెట్టినట్టయితే ఆ గెత్తము మట్టి బాగా కుళ్ళిపోయి తర్వాత దాన్ని మొత్తం కలుపుకొని శుభ్రం చేసుకోవాలి. విత్తనాలు లేదా నారు వేసుకోవడం మరియు నాటేటప్పుడు దూరం పాటించడం చాలా ముఖ్యము. మొక్కకు దూరం ఉంటే మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది, మంచి దిగుబడి అనేది వస్తుంది మొక్క నుంచి. కూరగాయల్ని పెంచడానికి ఒక్కొక్క విధమైన పద్ధతులు ఉంటాయండి. ఇందులో మనం నారుతో పెంచే కొన్ని మొక్కలు ఉంటాయి, నేరుగా విత్తుకోవడం వల్ల కొన్ని మొక్కలు ఉంటాయి. నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు కలుపును మనం తీసుకుంటూ ఉండాలి. ఎండాకాలంలో అయితే మనం 3 రోజులకు ఒకసారి నీరు పెట్టుకున్నట్టయితే అవి తాజాగా పెరుగుతాయి. అదే శీతాకాలంలో మనం వారానికి కానీ 2 వారాలకు కానీ ఒకసారి నీరుని వాటిని అందించాలి. కర్రలు పాతి నిటారుగా పెంచడం ద్వారా అధిక నాణ్యత మరియు ఎక్కువ కాలం నిల్వ సామర్థ్యం గల పండ్లను మనం పొందవచ్చు. ఎత్తైన మొక్కలు ఉత్తరం వైపు పెంచడం వల్ల చెట్ల నీడ మిగతా మొక్కలపైన పడకుండా, గాలి కూడా తూర్పు నుండి పడమరకు వేయడం వలన గాలి సూర్యరశ్మి అడ్డు లేకుండా ఈ మొక్కలు అనేవి పెరుగుతాయి. కాబట్టి మన పెరటి తోటకు కూడా మంచి సూర్యరశ్మి గాలి అనేది తగులుతుంది. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించడం వలన తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడిని పొంది ఇంటిల్లిపాది ఆరోగ్యకరమైన కూరగాయలను పండించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మెట్ట ప్రాంతాల్లో పండించే చిరుధాన్యపు పంటల్లో జొన్న ప్రధానమైనది. తక్కువ భూసారం కలిగిన నేలల్లో తక్కువ నీటితో జొన్న పంటను 3 కాలాల్లోనూ పండించుకునే అవకాశం ఉంది. పెరిగిన వినియోగంతో జొన్నను ఆహారంగానే కాకుండా పలు రకాల ఉప ఉత్పత్తుల తయారీల్లోనూ ఉపయోగిస్తూ రైతులు మేలైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో జొన్నల వాడకం మరింత పెరిగిందనే చెప్పాలి. ఖరీఫ్, రబ్బీ, వేసవి కాలాల్లోనే కాకుండా జొన్నను మాఘీ జొన్నగా కర్నూలు, నాగర్ కర్నూలు జిల్లాల్లో రైతులు సాగు చేస్తారు. మాఘీ జొన్నను సెప్టెంబర్ మాసంలో విత్తుకుంటారు. మరి మాఘీ జొన్న సాగులో మేలైన దిగుబడులకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేవో చూద్దామా? తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యపు పంటగా జొన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆహార ధాన్యంగానే కాక పంట తీసుకున్నాక పశువులకు మేతగా జొన్న చొప్ప ఉపయోగపడుతుంది. జొన్న సాగుకు నల్లరేగడి నేలలు చాలా అనుకూలం. మాఘీ పంటను తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప జిల్లాల్లో సాగు చేస్తారు. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ 2వ పక్షం వరకు మాఘీ జొన్న విత్తుకోవడానికి అనువైన సమయం. మాఘీ జొన్న సాగుకు అనువైన రకాలేవంటే కిన్నెర, పాలెం పచ్చజొన్న 1, పాలమూరు జొన్న. వీటిలో కిన్నెర అనే రకం మధిర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకం. 110 నుంచి 120 రోజుల్లో పంటకాలం కలిగిన తెల్లగింజ రకం. ఎకరాకు 13 నుంచి 15 క్వింటాళ్ల గింజ దిగుబడి, 25 నుంచి 30 క్వింటాళ్ల చొప్ప దిగుబడిని ఇస్తుంది. ఈ మాఘీ సమయంలో పచ్చజొన్న రకాలను కూడా సాగుకు ఎంచుకోవచ్చు. పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకం పాలెం పచ్చజొన్న 1. దాదాపుగా 3 నుంచి 3.5 మీటర్ల పొడవు పెరిగి నాణ్యమైన గింజ దిగుబడితో పాటు చొప్ప దిగుబడిని కూడా ఇస్తుంది. 95 నుంచి 105 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. కాబట్టి తరువాత సీజన్లో రబీలో వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పాలమూరు జొన్న అనే రకం 2015లో విడుదలైంది. ఇది తెల్లగింజ రకం. ఎకరాకు 13 నుంచి 15 క్వింటాళ్ల గింజ దిగుబడిని, 35 క్వింటాళ్ల చొప్ప దిగుబడిని ఇస్తుంది. గింజ బూజు తెగుళ్లను తట్టుకుంటుంది. 1 ఎకరానికి దాదాపుగా 3 నుంచి 3.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. తప్పనిసరిగా విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 7 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ అనే మందును విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే మొదటి 30 రోజుల వరకు
పైరును చీడపీడల బారి నుంచి కాపాడుకోవచ్చు. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు బాగా దుక్కి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 10 నుంచి 12 సెంటీమీటర్ల ఎడం ఉండేలా వరుసల్లో విత్తుకోవాలి. విత్తే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఒక నీటి తడిని పెట్టుకుని విత్తిన 48 గంటల్లోపు ఎకరాకు 600 గ్రాముల అట్రజిన్ అనే కలుపు మందును 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. పోషక యాజమాన్యంలో భాగంగా ఆఖరి దుక్కిలో ఎకరాకు 30 కిలోల యూరియా, 20 కిలోల డిఏపి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. పైరు మోకాలెత్తు దశలో 20 నుంచి 25 కిలోల యూరియాను పైపాటుగా వేసుకుంటే పంట ఏపుగా ఎదుగుతుంది. జొన్నను ఆశించే చీడల్లో మొవ్వు చంపు ఈగ ప్రధానమైంది. మొదటి నెల రోజుల వరకు మొవ్వు చంపు ఈగ బెడద ఉంటుంది. పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వును లాగినప్పుడు సులభంగా వచ్చి కుళ్ళిన వాసన వస్తుంది. నివారణకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కార్బోఫిరాన్ 3G గుళికలను ఎకరాకు 4 కిలోల చొప్పున విత్తే సమయంలో చాళలో వేసుకున్నట్లయితే పైరును మొవ్వు చంపు ఈగ బారి నుంచి రక్షించుకోవచ్చు. మాఘీ కాలంలో సాగు చేస్తున్నాం కాబట్టి అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసే వర్షాలకు గింజబూజు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. పూత మరియు గింజ గట్టిపడే సమయంలో ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్రాన్ని బట్టి గులాబీ లేదా నల్లని బూజు పెరుగుదలను గమనించవచ్చు. గింజ క్రింది భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడే కంకులను కోసుకోవాలి. గింజ బూజు తెగులు నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ కలిపి గింజ ఏర్పడే సమయం, గింజ గట్టిపడే సమయాల్లో పిచికారీ చేసుకోవాలి. పంట కోతను ఆలస్యం చేయకూడదు. పంట కోత సమయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటే గింజలు నల్లగా మారి నొక్కుపడినట్లుగా మారిపోతాయి. కాబట్టి గింజల్లో తేమ 10 నుంచి 12% ఉన్నప్పుడు మాత్రమే పంటను కోసి తగినంత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టి నిల్వ చేసుకున్నట్లయితే నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. హఠాత్తుగా గుమ్మరిస్తున్న వర్షం, ఆనక అధిక వేడి, ఈ మధ్యలో విపరీత ఉక్కపోత. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితి ఇది. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా సాగయ్యే పత్తి పైరుపై దీని ప్రభావం పడుతోంది. వర్షాలకు పెరుగుదల బాగున్నా ఆనక వచ్చే ఎండలకు పచ్చదోమ వంటి రసం పీల్చు పురుగుల ఉధృతి పెరుగుతోంది. ఈలోపు చాప కింద నీరులా గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగుతోంది. గులాబీ రంగు పురుగుల తాకిడి ప్రస్తుతం పూత దశలో ఉన్న పత్తిపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. తొలి దశలోనే పురుగు ఉధృతిని కట్టడి చేయాలని, లేనట్లయితే దిగుబడిపై తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం పత్తి పంట పరిస్థితి, గులాబీ రంగు పురుగుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్తో మా ఈటీవీ ప్రతినిధి మాణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో పత్తి పంట కీలక దశకు చేరుకుంది. ఎదుగుదల ఆశాజనకంగానే ఉంది, కానీ పురుగు ఉధృతి కనిపిస్తుంది. దీనికి సస్యరక్షణ పద్ధతులేంటి, నివారణోపాయాలేంటి అని చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాంప్రసాద్ ఉన్నారు. సార్, తాజాగా రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా పత్తి పంటలో వస్తున్న మార్పులేంటి? అది నష్టం చేకూర్చేదా, రైతులకు లాభం చేకూర్చేదా? మనకి ప్రతి అడపాదడప ప్రతి వారము ఒక 2-3 రోజులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో పత్తి పంట ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఈ ఆగస్టు మాసంకి వచ్చేసరికి మరి ఇప్పుడు మంచి పూత దశలో ఉంది కాబట్టి ఈ పూత దశలో మనకి ఈ మధ్య కాలంలో ఏంటంటే దాదాపుగా ప్రతి వారంలో ఒక్కరోజు మాత్రమే అట్లా వర్షం పడుతూ ఒక్కొక్కసారి వారంలో వర్షం పడకుండా ఉండడం వల్ల మనకు మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు కూడా మంచిగా ఉండడం వల్ల మరి ఇలాంటి ఈ వర్షాభావ పరిస్థితులు అనేవి నెలకొన్నాయి కాబట్టి మనకు ప్రతిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉన్నది.
ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు లోపల ఈ పరాగకోశాన్ని తింటూ మనకు కనపడ్డది. పత్తి పండించే ప్రతి ఒక్క రైతు కూడా అప్రమత్తమై కొన్ని సూచనలు పాటించవలసిన అవసరం అయితే చాలా ఉందండి. కురిసినప్పుడేమో భారీ వర్షాలు కురుస్తున్నాయి, కురవకపోతే అసలు వర్షమే లేకుండా పోతుంది. ఫలితంగా ఇది అంటే లోటు వర్షపాతంగా దీన్ని భావించవచ్చా లేదా అధిక వర్షపాతంగా భావించవచ్చా? ఇది పంటలకు ఏ విధంగా నష్టం చేకూరుతుందంట? మనకి ఇది కీలకమైన దశ కాబట్టి పత్తికి ముఖ్యంగా మరి పూత అలాగే కాయ తయారయ్యే దశ కాబట్టి సాధారణ వర్షపాతమే ఉందండి, లోటు ఏం లేదండి. ఇప్పటివరకైతే ఆగస్టు మాసంలో మనం మామూలుగా జూన్ మాసంలో మనకు లోటు ఉందండి, బట్ జూలై మాసంలో లేదు. మనకు ఆగస్టు మాసంలో మాత్రం దాదాపుగా మనకు ఎంతైతే వర్షపాతం కావాలో సాధారణ వర్షపాతం ఉందన్నమాట. ఈ అధిక వర్షపాతం కురిస్తే మనకి ఏంటంటే ఈ పత్తి ముఖ్యంగా మనకి పత్తి పంటలో వచ్చే నష్టాలు ఏంటంటే మరి ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉన్నాయో పంట పెరుగుదల అనేది బాగా కుంటిపడే అవకాశం ఉంది. దాంతో పాటు తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రసం పీల్చే పురుగుల్లో కూడా కొన్ని రకాల పురుగులు ముఖ్యంగా పచ్చదోమ లాంటివి విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ పరిశోధన స్థానం అయితేనేమి లేదైతే వ్యవసాయ పరిశోధన స్థానానికి సంబంధించి శాస్త్రవేత్తలు అయితేనేమి గులాబీ రంగు ఉధృతి దాదాపు తగ్గిపోయిందని ఒక 1-2 ఏళ్ల కిందని ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు గులాబీ రంగు పురుగు ఉధృతి కనిపిస్తుందని అన్నట్టు అంటే ఇది శాస్త్రవేత్తల లోపమా లేదా రైతులు తీసుకుంటున్న సస్యరక్షణ పద్ధతుల లోపమా లేదా వాతావరణ స్థితిగతుల కారణమా? ఏంటి అసలు సమస్య? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి ఏనాడు గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉధృతి మనకు పత్తి పంటలో ఇప్పుడు లేదు అని ఎప్పుడు చెప్పలేదండి. ఒక సంవత్సరము కొద్దిగా ఉధృతి ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉధృతి తగ్గవచ్చు, బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అడపాదడపా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మధ్యలో ఈ బ్రేక్ వచ్చింది కాబట్టి వర్షాలు లేక ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది ప్రతి ఇయర్ కంపల్సరిగా మనకి ఆగస్టు మాసంలో వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అలా కాకుండా మనకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్టయితే కంపల్సరిగా ఈ గుడ్డిపూల రూపంలో కనబడే అవకాశం ఉంది. రైతులు చేసే సస్యరక్షణ పద్ధతుల లోపం కారణంగా వచ్చేది కాదనే మాట మీ ద్వారా వెల్లడవుతుంది. ఇది ప్రకృతి పరంగా వర్షాల పరంగా వచ్చే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి కెమికల్స్ వాడాలండి? ఈ పత్తి పండించిన రైతులందరికీ ఇచ్చే సూచన ఏంటంటే మరి ప్రస్తుతం గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది గుడ్డి రూపంలో కనబడుతుంది కాబట్టి ఈ పురుగు మనకు రాత్రే వచ్చి మనకు నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి మరి రాత్రి వేళలో వచ్చినప్పుడు మనకు చూసే అవకాశం లేదు కాబట్టి రైతులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రతి ఒక్క రైతు కూడా కనీసం 4 లేదా 8 లింగాకర్షక బుట్టలు ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు సంబంధించిన లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే దాంట్లో మనకు మొగరెక్కల పురుగు సంబంధించి ఈ రెక్కల పురుగులు దీనిలో పడతాయి కాబట్టి దీనిలో పడినప్పుడు మనకు కనీసము ఒక 3-4 రోజులు వరుసగా మనము 7 నుండి 8 రెక్కల పురుగులు గమనించినట్టయితే సో వెంటనే మన పత్తి చేనుకు ప్రతిరోజు రాత్రుల్లో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు వచ్చి మనకు పత్తి చేనులో గుడ్లు పెడుతున్నదని దాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్క రైతు కూడా మరి అప్రమత్తమై ఈ లింగాకర్షక బుట్టల్లో పడినప్పుడు వెంటనే మనము వేప కషాయం 5% వేప కషాయం కానీ లేదా వేప నూనె అయితే 1500 ppm వేప నూనెని 5 ml లీటర్ నీటికి కలిపి దాంతోపాటు మనకు రసాయన మందుల్లో ముఖ్యంగా గుడ్డును చంపే శక్తి ఉన్న మందులు మనం చూసుకున్నట్టయితే ఈ ప్రొఫెనఫాస్ 2 ml లీటర్ నీటికి, అలాగే థయోడీ కార్బ్ అనే మందు అయితే 1.5 గ్రాములు లేదా క్లోరోపైరిపాస్ అయితే 2.5 ml లీటర్ నీటికి ఏదైనా ఒక మందును మనము ఈ వేప కషాయం కానీ వేప నూనెతో కానీ కలిపి మనము ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మనం పిచికారి చేసుకున్నట్టయితే ప్రస్తుతము మనకి ఈ గుడ్డు దశలో ఉన్న గుడ్లన్నీ కూడా మనము మొత్తం నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా సన్న పురుగు కూడా బయటకు వచ్చినట్టయితే కూడా ఆ పురుగు కూడా మనము ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగును నాశనం చేసే అవకాశం ఉంది. మనము ఈ గుడ్లను చంపి ఈ పురుగు వ్యాప్తిని కూడా తగ్గించుకొని మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అక్టోబరు తర్వాత కూడా మళ్ళీ ఈ గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అప్పుడు కూడా మనం అప్రమత్తమై ఈ లింగాకర్షక బుట్టల ద్వారా అప్పుడు మనం ఈ మందులను పిచికారీ చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. రైతుల్లో ఇంకా కొంత అవగాహన లేమి అయితేనేమి లేదా పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొంత సస్యరక్షణ పద్ధతులు చేపట్టడంలో కానీ లేదా మందులు పిచికారీ చేయడంలో కొంత జాప్యం జరిగిందనుకోండి. ఒకవేళ గులాబీ రంగు పురుగు వృద్ధి అట్లనే ఉంటే పత్తి పంటకు ఏం నష్టం చేస్తుంది, దానివల్ల కలిగే రైతుకు లేదా దిగుబడిపై కలిగే ప్రభావం ఏంటి? రైతుకు కావాల్సిందే పత్తిలో ఉన్న విత్తనము. మరి ఈ రెండింటినీ నష్టం చేస్తుంది. విత్తనాన్ని నష్టం చేస్తుంది, అడ్డొచ్చిన పత్తిని కట్ చేస్తుంది. సో పత్తి కట్ చేసిన పత్తి మనకు జిన్నింగ్కి పనికిరాదు. అలాగే పత్తి లోపల విత్తనాన్ని అది తినేస్తుంది కాబట్టి ఆ విత్తనం లేకుండా ఉండడం వల్ల పత్తి బరువు కూడా తగ్గే అవకాశం ఉంది.
పూర్తిగా మార్కెట్లో దాని ధర పడిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు మనం తీసుకున్న గుడ్డి పత్తి జిన్నింగ్ పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇంత విపరీతమైన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడే అప్రమత్తమై మనము ఈ గులాబీ రంగు కాయతలకు సంబంధించిన సస్యరక్షణ మందులను మనం చేపట్టినట్టయితే మనం దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యూవీ సోలార్ లైట్ ట్రాప్, యూవీ సోలార్ లైట్ ట్రాప్ను పెట్టినట్టయితే చాలా వరకు మనము ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు రెక్కల పురుగులను అట్రాక్ట్ చేసి మనము ఆ సోలార్ లైట్ ట్రాప్లో పడేటట్టు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ దిశగా కూడా రైతులు ఆలోచిస్తే బాగుంటుంది. కేవలం ఫిరమోన్ ట్రాప్సే కాకుండా మనము కేవలం మందుల మీద ఆధారపడకుండా ఇటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు, ముఖ్యంగా సోలార్ లైట్ ట్రాప్స్, యూవీ సోలార్ లైట్ ట్రాప్స్, వాటిని మనము ఎకరానికి 1-2 పెట్టుకున్నట్టయితే మనము గులాబీ రంగు కాయతొలుచు పురుగుతో పాటు ముఖ్యంగా మనకు వచ్చే శనగపచ్చ పురుగు కానీ, ఒకవేళ లద్దె పురుగుకు సంబంధించిన రెక్కల పురుగులు కానీ, వీటిని కూడా మనము అట్రాక్ట్ చేసి ఈ సోలార్ లైట్ ట్రాప్ ద్వారా చాలా వరకు పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాంప్రసాద్ అభిప్రాయం. అంటే ప్రస్తుతం కీలక దశ చేరుకున్న పత్తి పంటపై గులాబీ రంగు పురుగు వృద్ధి పెరిగిందనే మాట ఆయన నుంచి వస్తుంది. దాన్ని నివారించాలంటే రైతు తీసుకునే సస్యరక్షణ పద్ధతులు, వినియోగించే మందుల వాడకమే ముఖ్యమనే అభిప్రాయం వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రామ్నగర్ రైతు వేదికలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ డ్రోన్లను అందించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నాబార్డ్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వారి సహకారంతో 5 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మొదటి ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. డ్రోన్ వినియోగం అంటూ చూస్తే ఏంటంటే ఫార్మర్లకి చాలా ఉపయోగం అండి. ఇప్పుడు ఇది వరకు ఏంటంటే ప్రతి ఊళ్ళో మ్యాన్ పవర్ దొరికేవాళ్ళు, ఇప్పుడు మ్యాన్ పవర్ దొరకట్లేదు. కాబట్టి ఏంటంటే ఈ డ్రోన్ ద్వారా ఏంటంటే ఒక రోజులో ఒక రైతు దగ్గర చేసే పని 1 గంటలో అయిపోతుంది. అంత ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. స్మాల్ కేటగిరీ డ్రోన్ అంటారు దీన్ని. స్మాల్ కేటగిరీ డ్రోన్ అంటే 25 కేజీల లోపు ఉంటుందండి. డ్రోన్ వెయిట్ వచ్చేసి 16 కేజీలు ఉంటుంది. డ్రోన్ తో పాటు వచ్చేటువంటి లిక్విడ్ తో కలుపుకుంటే 11 లీటర్లు కలుపుకుంటే 25 లీటర్లు వస్తుంది. మొత్తము 25 లీటర్లతో కలిపి టోటల్ గా ఇది క్యారీ చేస్తుంది. దీనికి ఒక బ్యాటరీ సెట్ ఇస్తాము. ఆ బ్యాటరీ సెట్ వచ్చేసి ఒకసారి ఛార్జ్ చేస్తే 2.5 ఎకరాల వరకు కొట్టొచ్చండి. ఒకసారి రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకోవడం కోసం 40 నుంచి 50 నిమిషాల వరకు ఛార్జ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఒక రైతు ఒక 4 సెట్ల బ్యాటరీ తీసుకొని పొలంలోకి వెళ్తే రీఛార్జ్ చేసుకుంటూ దగ్గర 40 ఎకరాల వరకు ఒక రోజు కొట్టచ్చు. కాస్ట్ వచ్చేసి 6,50,000 దాకా ఉంటుందండి. దాంతోపాటు డ్రోను, ఇన్సూరెన్సు, లైసెన్సు, దానికి కావాల్సిన బ్యాటరీస్ అన్ని సెట్స్ ఇస్తాము. మేము వచ్చేసి రాజేంద్ర నగర్ NIPHMలో 12 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకున్నాం. మమ్మల్ని మోటివేట్ చేసింది కార్డినల్ సద్గురు అనే ఫౌండేషన్. మాకు ఆర్థికంగా సహాయం చేసింది ట్రైనింగ్ కోసం నాబార్డ్ అనే సంస్థ. మాకు మారుతి డ్రోన్స్ వారు ట్రైనింగ్ ఇచ్చారు. మారుతి డ్రోన్స్ DGCI ఎయిర్ ఫోర్స్ అప్రూవల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. డ్రోన్ పై మాకు 12 డేస్లో మంచి అవగాహన కల్పించారు. ఈ డ్రోన్ తోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైతులకు చాలా తక్కువ సమయంలో మనం స్ప్రే చేయగలుగుతాం. అలాగే మాన్యువల్ స్ప్రే కంటే దీంతో స్ప్రే చేసినప్పుడు మనకు 40% రైతులకు మనం ఆదా చేయగలుగుతున్నాం. మామూలుగా అయితే మనం ఒక ఎకరం స్ప్రే చేయాలంటే 200 లీటర్లు నీళ్లు అవసరం పడతాయి. డ్రోన్ స్ప్రే ద్వారా మనం కేవలం 10 లీటర్ల నీళ్లతో ఒక ఎకరం 5 నిమిషాల నుండి 6 నిమిషాల మధ్యలోనే మనం క్లోజ్ చేయగలుగుతున్నాం. డ్రోన్ల వాడకం రైతులకు ఎంతో ఉపయోగకరమంటూ నాబార్డు CGM చింతల సుశీల తెలిపారు. రసాయన మందుల పిచికారీ సమంగా జరిగేలా సమయానికి సాగు పనులు సులభతరం అవడంతో పాటు రైతుల ఆరోగ్యానికి కూడా ఈ డ్రోన్లు శ్రేయోదాయకంగా మారాయంటూ వివరించారు. ఈ డ్రోన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. బేసికలీ పెస్టిసైడ్, ఫర్టిలైజర్ స్ప్రేయింగ్ అది కరెక్ట్గా ప్రిసైజ్గా ఎలా స్ప్రే చేయాలి, తక్కువ మందు కరెక్ట్ మందు వేయటం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే విపరీతమైన మందులు వేయటం వలన మనకి భూమి కానీ ఆ ప్రోడక్ట్ కానీ కమాడిటీ కానీ కన్జంప్షన్ ప్యాటర్న్స్ కూడా మారినాయి. హెల్త్ కూడా హెజార్డ్స్ వచ్చినాయి. అలాగే ఈ స్ప్రే చేయటం వలన స్వతహాగా వాళ్ళకి పీల్చే వాళ్ళకి కూడా చాలా వరకు ఎన్నో అనారోగ్యమైన సూచనలు కనపడుతున్నాయి. చెప్పాలంటే మా ఈ మొత్తం దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మొదటి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చున్నాము. అది కూడా ఇది ఫార్మర్స్కి. డ్రోన్ ఇది ఎలాగో నడుస్తోంది కాబట్టి ఇది FPO ఫార్మర్స్కి ఇచ్చున్నాం. సో దీంతో మనకి యూత్ మైగ్రేషన్ కూడా అరెస్ట్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్, లైవ్లీహుడ్ ఇవన్నీ కూడా
ఫెసిలిటీస్ ఉంటాయి. దీని ద్వారా మన ఏపీజీబీ, నాప్ కిసాన్ ఇతర బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చున్నాము ఈ డ్రోన్ పైలట్లకి. సాగులో డ్రోన్ల సాంకేతికత మరింత విస్తరించాలంటే ప్రభుత్వం రైతులను ఈ దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.